మాట్లాడేందుకు మనోజ గారు తెలంగాణ జాగృతి నుంచి స్పోక్స్ పర్సన్ ఉన్నారు, వారి వాయిస్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనోజ గారు నమస్కారం అండి. మీ ఇస్తాను టైం ఇస్తాను, నర్సగౌడ్ గారు మీకు టైం ఇస్తాను, ఫోన్ ఇన్. మనోజ గారు నమస్కారం. మనోజ గారు నా వాయిస్ రీచ్ అవుతుందా? ఏంటి మొత్తంగా తెలంగాణలో సీఎం అక్కడ విదేశీ పర్యటనలో ఉంటే ఇక్కడ మార్పు అంటున్న పరిస్థితి. నిన్న కవిత గారేమో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని మీ పార్టీలోకి ఆహ్వానిస్తున్న పరిస్థితి. ఏం జరుగుతుంది మొత్తంగా? ముందుగా మీకు ప్యానెల్ మెంబర్స్ అందరికి, తెలంగాణ ప్రజలకు అందరికి నమస్కారాలన్నా. మేము క్లియర్ గా చెప్పినాం, మేము ఏ పార్టీలోకి కవితక్క గారు ఏ పార్టీలోకి వెళ్లే పరిస్థితి లేదు, ఆ అవసరం అసలే లేదు. ఈ రోజు తెలంగాణలో ఒక రాజకీయ శూన్యం అనేది ఉంది అని మేము తెలుసుకున్నాం కాబట్టి ఇంకొక ప్రాంతీయ పార్టీ అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న ఏ పార్టీలో కూడా తెలంగాణ అన్న అక్షరం లేదు, తెలంగాణ అన్న పదం లేదు. వీళ్ళెవరు కూడా ప్రాంతీయ పార్టీలు కాదు, వీళ్ళందరికీ కూడా తెలంగాణ వన్ ఆఫ్ ది స్టేట్. కానీ మాకు తెలంగాణనే ప్రాణం, మాకు తెలంగాణనే పేగు బంధం కాబట్టి మేము రేపు తెలంగాణకి ఏకైక ప్రాంతీయ పార్టీగా అవతరించబోతున్నాం. ఈ క్రమంలో మమ్మల్ని బదనాం చేయడానికి కవితక్క గారు కాంగ్రెస్ లోకి వస్తున్నారని, ఏదో ప్రజలను అయోమయానికి గురి చేయడానికి మినిస్టర్ ఇస్తామన్నామని ఇవ్వని వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒక మాట, బీజేపీ వాళ్ళు ఒక మాట, ఇక కాంగ్రెస్ కనీసం చీఫ్ అయి ఉండి ఒక ఎట్లా మాట్లాడాలి అది తెలియకుండా ఒక చీఫ్ ట్రిక్ ప్లే చేసుకుంటూ, చీఫ్ పాలిటిక్స్ చేసుకుంటూ కవితక్క గారు కాంగ్రెస్ లోకి వస్తా అంటే మేము వద్దన్నామని. అంత సీను అంత అవసరం మాకు లేదు. తెలంగాణ ప్రజల కోసము అవతరించబోతున్నాము మంచిగా. వీళ్ళందరూ ఇప్పుడు మరి ఒక్క నిమిషం మనోజ గారు బీఆర్ఎస్ ఒకవేళ టీఆర్ఎస్ గా మారితే అప్పుడు తెలంగాణ ఉంటుంది కాబట్టి అప్పుడు మళ్ళీ కవిత సొంత కూటికి చేరతారా? అసలు పోయే ప్రసక్తే లేదు. టీఆర్ఎస్ లో అయినా బీఆర్ఎస్ లో అయినా ఆత్మ గౌరవం అనేది లేదు. అక్కడ ఉద్యమకారులకి కానివ్వండి, అక్కడ మహిళలకు కానివ్వండి, ఎవరు అందరినీ దెబ్బతీసిండ్రు. ఈ 12 సంవత్సరాలలో కూడా ఉద్యమకారులకి, అమరవీరుల కుటుంబాలకి అందరికి అడుగడుగున అన్యాయాలే జరిగినాయి. అన్ని కేసీఆర్ గారి కోసం, ఈ తెలంగాణ ప్రజల కోసం మౌనంగా భరించినాము. కానీ ఎప్పుడైతే ఆత్మ గౌరవం దెబ్బతిన్నదో మమ్మల్ని వాళ్ళు సస్పెండ్ చేసిగా అక్కడికి వెళ్లే ప్రసక్తే మాకు లేదు. ఖచ్చితంగా తెలంగాణలో ఒక మంచి రాజకీయ శక్తిగా మేము అవతరించబోతున్నాము. తెలంగాణ ప్రజలు కూడా చాలా ఆదరిస్తున్నారు మమ్మల్ని. మనోజ్ గారు కాంబోజ్ గారి నుంచి ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేస్తా.